గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండియాలో జనాల్ని పట్టి పీడిస్తున్న ఒక డేంజరస్ ఫీవర్ డెంగ్యూ. వరల్డ్ వైడ్ చూసుకుంటే దాదాపు 30% పైగా ఈ ఫీవర్ బారిన పడిన వారు మన దేశంలో ఉన్నారు. గత 2 దశాబ్దాల్లో చూసుకుంటే డెంగ్యూ కేసులు 11 రెట్లకు పైగా పెరగడంతో భయాందోళనకు గురి చేసింది. ఇది ఈడిస్ దోమలు కొట్టడం వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ వస్తే తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, హై ఫీవర్, చర్మంపై దద్దుర్లు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇక టెన్షన్కు చెక్ పడినట్లే ఇండియాలో డెంగ్యూ మహమ్మారి నిర్మూలన కాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్కు లైన్ క్లియర్ అయింది. ఈ భయంకరమైన ఫీవర్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశంలో నియంత్రణ అనుమతి పొందినటువంటి తొలి డెంగ్యూ వ్యాక్సిన్గా ఇది నిలిచిపోతుంది. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్, ఇండోనేషియా, అర్జెంటీనాతో సహా 40కి పైగా దేశాలలో ఈ వ్యాక్సిన్కు ఇప్పటికే ఆమోదం లభించింది. ఇండియాలో డెంగ్యూ అతిపెద్ద ముప్పుగా మారుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మన దేశం కూడా ఈ లిస్టులో చేరిందనమాట. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ టకేడా బయోఫార్మాస్యూటికల్స్ రూపొందించిన క్యూడెంగా వ్యాక్సిన్కు ఈ ఆమోదం లభించినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సరికొత్త వ్యాక్సిన్ను 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అందించేందుకు నిపుణుల కమిటీ అనుమతించింది. వర్షాకాలంలో వేలాది మంది డెంగ్యూ దెబ్బకు హాస్పిటల్లో చేరుతున్నారు. ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ముందస్తు రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో కీలకం కానుంది. క్యూడెంగా అనేది ఒక లైవ్ అటెన్యూటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. అంటే ఇది 4 డెంగ్యూ వైరస్లు సెరోటైపులు DENV1, DENV2, DENV3, DENV4 వీటి నుండి రక్షణ కల్పించడానికి రూపొందించబడింది. పాత డెంగ్యూ వ్యాక్సిన్ అయిన డెంగ్వాక్సియా వలె కాకుండా గతంలో డెంగ్యూ వచ్చిందో లేదో నిర్ధారించడానికి క్యూడెంగా వాడేవారికి బ్లడ్ టెస్ట్ అవసరం లేదనమాట. క్యూడెంగా అనేది జపనీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా డెవలప్ చేసిన ఒక లైవ్ అటెన్యూటెడ్ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే 4 రకాల ప్రధాన వైరస్ సీరోటైప్ల మీద సమర్థవంతంగా ఇది పోరాడుతుంది. శరీరంలో బలమైనటువంటి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని క్లినికల్ ట్రయల్స్లో నిరూపించబడింది. ఈ టీకాను 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా ఇస్తారు. దీనిని చర్మాంతర్గత ఇంజెక్షన్ ద్వారా ఇస్తారన్నమాట. విస్తృతమైన డెంగ్యూ నియంత్రణ వ్యూహంలో భాగంగా డెంగ్యూ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలలో దీన్ని ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. 2022లో అంతర్జాతీయంగా విడుదలైన తర్వాత ఇప్పటి వరకు 43 దేశాలు ఈ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వగా ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. దీర్ఘకాలిక క్లినికల్ డేటా ప్రకారం లక్షణాలతో కూడిన డెంగ్యూ ఆసుపత్రి చేరికల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. క్యూడెంగా ఆమోదం డెంగ్యూపై ఇండియా పోరాటంలో చారిత్రాత్మక ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.